నాగమల్లేశ్వరి గారు, రాష్ట్రం జ్వరంతో వణికిపోతోంది. ఇది ఒళ్ళు మండిపోతోందని ఈనాడు దినపత్రిక రాసింది. నాకు తెలిసి ఈ పారిశుద్ధ్య నిర్వహణ రూరల్ ఏరియాలో పంచాయతీరాజ్ శాఖ చూసుకుంటుంది. మన శాఖ మంత్రి ఏమో, ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారేమో కనీసం కేబినెట్ భేటీకి రారు, కనీసం కలెక్టర్ల సమావేశాలకు రారు, కలెక్టర్లతో నిర్వహించే సదస్సులకి ముఖ్యమంత్రి పెట్టేటటువంటి ఆ ప్రోగ్రామ్స్కి రారు. ఈరోజు ఏదో తూతూ మంత్రంగా, అది కూడా ఆ శాఖ కార్యదర్శి మొత్తం ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో మధ్యలో చైర్లు కొనొచ్చి కూర్చున్నారు. మళ్ళీ ఎంతసేపు ఉన్నారో నాకు తెలియదు. మధ్యలో సడన్గా ఎంట్రీ ఇచ్చారు అప్పటికప్పుడు. నిన్నైతే అసలు లేరు. తరువాత ఉన్నతాధికారుల సమావేశాలు జరుగుతాయి, దానికి రారు. కానీ పబ్లిక్ మీటింగ్, అనంతపురం లాంటి మీటింగ్లు పెడితే దానికి వస్తారు. సార్ పాపం నిన్న నుంచి పైన యూరియా రైతుల కోసం వాళ్ళు లైన్ లో నిల్చున్నటువంటి వీడియోస్, తర్వాత ఈయన గారు ఓజీ ప్రమోషన్ కి ఇక్కడ ఏదో ట్యాగ్ లాగా కట్టుకొని ఓజీ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఆయన నియోజకవర్గంలోనే ఎంత ఘోరం అంటే, ఆయన నియోజకవర్గంలో ఆయన మాట్లాడట్లా, వర్మ గారు మాట్లాడుతున్నారు. అక్కడ ఉంటే కదా సార్ మాట్లాడడానికి. వీళ్ళు ఇట్లాంటి వాళ్ళని మన కర్మ సార్, ఇలాంటి వాళ్ళని మనం మంత్రులుగా తెచ్చుకొని ఇప్పుడు మనం మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అనేది అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి అసలైన నిజస్వరూపం ఆయన ఎంత బాగా కనిపిస్తుందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, ఎస్పెషల్లీ ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి. అసలు ఆయన సైన్ కూడా డిజిటల్ సైన్ పిఏకి ఇచ్చి వెళ్ళిపోయాడండి సార్. ఇప్పుడు అతని ఏ కుంభకోణాలు జరుగుతున్నాయో, ఆ శాఖలో ఏ మల్లర్లు జరుగుతున్నాయో, ఎక్కడ సైన్లు పెడుతున్నారో, ఏ గందరగోళం అవుతుందో మనకెట్లా తెలుస్తుందండి? అసలు ఎవరికి సైన్లు పెడుతున్నారో కూడా అర్థం కావడం లేదు. ఆయన అసలు ఇక్కడే లేడు. ఏం జరుగుతుంది ఆయన శాఖలో? ఆయనకు ఒక క్లారిటీ ఉందా? అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ర్యాంకులు ఇస్తూ ఈ ఫైల్స్ పెండింగ్ సంబంధించినటువంటి డేటా రిలీజ్ చేస్తే అందులో పవన్ కళ్యాణ్ గారి శాఖ టాప్ లో ఉంది. 14,000 ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయని. మరి ఇప్పుడు అది అంతే పెరిగిందో, దాదాపు అది అయిపోయి 4-5 నెలలు అయింది. ఆయన పిఎని అప్రిషియేట్ చేయాలి అయితే, ఒకవేళ కాదు ఆయన పిఎని అప్రిషియేట్ చేయాలి. అండ్ ఇంకొకటి, ఒక చిన్న సబ్మిషన్ ఏంటంటే సార్, మన ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి మన లోకేష్ బాబు గారు ఒక కొత్త సిస్టాన్ని క్రియేట్ చేశారు. అది మీ వర్క్ వచ్చిందో లేదో నాకు తెలియదు. నాకు ఇవాళ ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ నాకు పంపించినటువంటి విషయం ఏంటంటే, పైన తల్లికి వందనం అంటే మీకు ఇట్లా కనిపించదేమో, తల్లికి వందనం, రైతు భరోసా ఇస్తానన్నటువంటి మన సూపర్ 6 వేసి అన్ని మెన్షన్ చేసి, all the MEOs, HMs are requested to share the above messages to all parents WhatsApp groups as created by headmaster and class teachers with parents in school level to take steps to should reach every parents. ఇది ఏం న్యాయం సార్? ఎక్కడ చట్టం సార్ ఇది? మీరు అసలు ఇవ్వాల్సినటువంటి సూపర్ 6 కి ఇవాళ స్కూల్లో ఉన్నటువంటి పేరెంట్స్ కి అసలు ఏం సంబంధం సార్? వాళ్ళకి గ్రూప్ క్రియేట్ చేసి మీరు స్కూల్లో పేరెంట్స్ అందరికి రైతు భరోసా ఇస్తున్నాము, యూరియా కొరత లేదు, అయినా కూడా వైఎస్ఆర్సీపీ కావాలని ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తుంది, తల్లికి వందనం మేము ఇస్తున్నాము. పేరెంట్స్ కేం సంబంధం అంటున్నా? అసలు ఏం అంటే వీళ్ళు కొత్త సిస్టాన్ని క్రియేట్ చేశారు. ఎంత లెవెల్లో వీళ్ళు ఎక్కడి నుంచి భయం నుంచి పుట్టుకొచ్చినటువంటి తప్పటడుగు, సాగించుకోవాలని ఆలోచన దృక్పథంతో ఉన్నారు. భయం నుంచి పుట్టుకొచ్చిన తప్పటడుగు ఇది. డెఫినెట్ గా ఇది అన్ని ఈ సర్క్యులర్ అన్ని టీచర్స్ కి, అన్ని స్కూల్స్ కి వెళ్ళాయి. ఒకసారి రీచెక్ చేయండి సార్. రైట్ అండి. థ్యాంక్ యూ అండి నాగమల్లేశ్వరి గారు. రైట్ చెప్పు. జీవోలు 137, 132 అండ్ 613. రైట్ బాబు, ఇది ఒకసారి చూపించమ్మా. మనం సాక్షి అంటే నిజాలతోనే మాట్లాడదని తెలియాలి వాళ్ళకి. జీవో నెంబర్ 137, 132 అండ్ 613. ఓకే. ఈ 3 జీవోలు ఏంటంటే, ఒకటి ప్రొఫెషనల్ ట్రాన్స్ఫర్కి సంబంధించింది, ఇంకోటి యూనివర్సిటీ మెడికల్ కాలేజీ పేర్లు పెట్టడానికి. సో వాళ్ళే ఒప్పుకోవాలి ఈ విషయంలో. అడ్డగా దబాయిస్తున్నారని. ఇంకెంతకన్నా మన దగ్గర మంచి సాక్ష్యాలు చూపించారు.